సంవత్సర కాలంగా మీకోసం తిరుగుతా ఉన్నా నేను. అన్న ఎప్పుడు దొరుకుతాడు ఏంది పాడి ఒక్కసారి మీతో మాట్లాడి పాడించాలి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందుగా ఒక పాటతో మనం స్టార్ట్ చేసుకుందాం. నాకు మొత్తం మీ పాటలలో అంటే నల్లగొండలో మీ ప్రస్థానం ఫస్ట్ నుంచి నాకు తెలుసు. ఎంత సాదాసీదాగా జీవితం మొదలై ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిరు అనేది నేను కళ్ళతో చూసిన. సో నల్లగొండ చరిత్రను ఎప్పుడో డిస్కవర్ చేసిరు, మీలో ఎవరు చెప్పలే ఉమ్మడి నల్లగొండని. ఒక్కసారి దాని నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా మన తెలంగాణ ఛానల్కి ముఖ్యంగా మా రాచకొండగా, మా సోదరుడివి, మా నల్లగొండ బిడ్డగా ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన ఛానల్కి రావడం. నిజంగా కూడా సంవత్సర కాలంగా అడుగుతూ ఉన్నావు, కాకుంటే మనవాడలే మన రాచకొండలే పోదాం అని లేట్ అయింది. సరే లేట్ అయినా కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడికి రావడం, అన్న కూడా కలవడం, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నల్గొండ విషయానికి వస్తే, ఎందుకంటే రాచకొండ అంటే మీరు కూడా కవి కాబట్టి మీరంటే నాకు అక్కడనే ఇష్టం, మనమనే ఇష్టం నాకు. ఓకే 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 నీతో అయినా నువ్వు కూడా రచయితగా ఉన్నారు కాబట్టి తెలుసు. కాబట్టి నల్గొండ అంటేనే అది తెలంగాణకు ఒక గుండె అంటే నల్గొండ. అన్ని జిల్లాలల్లో తెలంగాణ గుండె చప్పుడు అంటేనే నల్గొండ అనే దాని మీద తెలంగాణ హిస్టరీ మీద ఒక సాంగ్ ఉంటుంది, మీరు విని ఉంటారు. అవునవును. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పొద్దు పొడుపమ్మో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పొద్దు పొడుపమ్మో నా నల్లగొండ, రజాకారుల పోరులో నా రాజుకున్నా నిప్పుకుండా, రజాకారుల పోరులో నా రాజుకున్నా నిప్పుకుండా, చరితలోయ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల గన్న నేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న జానపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో. ఇది కదా నల్గొండ. సూపర్ అన్న, నిజంగా అంటే వాళ్ళు పులకిస్తుంది అవన్నీ. మన నేల మీద మొత్తం డిస్కవరీ పాట అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా అంటే తెలంగాణ మంత్రులు, రాజకీయ పార్టీలు ఎవరైనా ఎందుకు నర్సిరెడ్డే కావాలి, నర్సిరెడ్డి గొంతే కావాలని కొట్లాడేదాకా తీసుకొచ్చినావు దాన్ని? ఏముండదు రాచకొండ, మీకు తెలియంది కాదు. ఎందుకంటే నేను 25 years నుంచి సాంగ్స్ పాడుతూనే ఉన్నా. మనం పాడుతా దానికి మనకు ఒక టైం వస్తుంది. అవును, ఇప్పుడు ఒక్కొక్క సింగర్కి ఒక టైం వస్తుంది. అది మీ అందరికీ నేను చెప్పేది కాదు, మీ అందరికి తెలిసిన విషయమే. నేను 99 నుంచి రాజకీయ నాయకులకు పాటలు పాడుతూనే ఉన్నా. 99లో ఆ రోజు వాస్తుశిల్పి డాక్టర్ బిఎన్ రెడ్డి అని మన మిర్యాలగూడ పార్లమెంట్ మెంబర్గా ఉండే, అక్కడ పనిచేసే క్రమంలో అక్కడే రికార్డింగ్లో సాంగ్స్ పాడుతున్నా. ఆనాటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా సాంగ్స్ పాడుతున్నా. దాని తర్వాత 99-2000లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి రావడం. 99, 2004, 2009, 2014 వరకు నేను పాడుతూనే ఉన్నా. కాకపోతే ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ పాడుతున్నా. 14 తర్వాత నా వాయిస్ ఎక్కువ మందికి ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి తెలియడం. వాయిస్లో ఏదో ఒక జీరో ఉంది. ఎందుకంటే గద్దరన్న టైప్ ఆఫ్ పాడుతుంటా కానీ అది గోరెటి అన్న మూసలు కూడా ఉంటాయని ఒకటి. సరే అందరు మీకు తెలియాలి ఎట్లా పట్లుంది వాయిస్ అనేది. అట్లా చాలా ఏదో ఒక స్పెషల్ ఉందని చెప్పేసి అందరూ మననే అడుగుతారు. కాకుంటే ఇది రాత్రి వచ్చినటువంటి విజయం కాదు. అది 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పాడుతున్నప్పుడు అంటే ఇక్కడ సూటిగా ఒక అది దాని అపవాదం అంటామా నిజం అంటామా తెలియదు. మిగతా కళాకారులు అంటే ఒక 3 పర్యాయాల నుంచి మాకెవరికి అవకాశాలు లేవు, నల్గొండ గద్దర్ ఒక్కడే అమ్మ ఇంత తీసుకుంటాడా అంత తీసుకుంటాడా, మాకు అవకాశాలు లేకుండా చేసిండు, మాకు పాటలు రాకుండా చేసిండు, ఆయనకు లింకులు ఉన్నాయి, ఆయన పోయి కలిసిండు, లక్షలు మాట్లాడిండు అనే పరిస్థితి వినబడుతుంది తెలంగాణలో. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలన్నా, ఇప్పుడు మనం వాయిస్లో ఏదైనా ఒక డిఫరెంట్ ఉంటే ఎవరైనా కావాలని కోరుకుంటారు. ఇక్కడ లింకులు ఏముండవు, ఏది ఉండదు. మన పోరాటం కరెక్ట్గా ఉంటే మన విజయం నిక్కచ్చిగా నక్షత్రంలో పడుచుకొస్తుంది. 25 years నుంచి పాడుతూనే ఉన్నా. 25 సంవత్సరాల క్రితం ఏది నన్ను ఎందుకు విలువలేదు, 15 years బ్యాక్ ఎందుకు విలువలేదు, 10 years బ్యాక్ ఎందుకు విలువలేదు. ఈ 5 years ఏంటంటే నేను హైదరాబాద్కు ఫ్యామిలీతో షిఫ్ట్ కావడము, అన్ని ఇప్పుడు బిజినెస్లో అయ్యన్ని పక్క పెట్టేసి సింగర్గానే నేను 5 years నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయడము, ఇక్కడ ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోవడము, నాకు సమయం కూడా ఎక్కువ దొరకడము, ఎక్కువ సాంగ్స్ పాడడం, యూట్యూబ్లో నా ఛానల్లో ఎక్కువ రావడము, దానివల్ల ఎక్కువ మంది నా వాయిస్ ఎట్లా అందరికి పరిచయమే. 10 years నుంచి వాయిస్లో ఏదో గమ్మత్తుంది ఆయనతో పాడిద్దామని పాడించారు. కానీ ఇక్కడ కమర్షియల్ అంటే కమర్షియల్ అని చెప్పారు కదా మీరు. అంటే ఏ వస్తువు అయినా నువ్వు తక్కువకు ఏదో అట్లా ఏదో ఎంతో కొంత ఇచ్చి ఆ వస్తువు దొరికితే ఆ డిమాండ్ తక్కువ ఉంటుంది ఆ వస్తువుకి. మనం 20 years నుంచి పోరాడుతూనే ఉన్నాం పాటలతోని.
అవును, అన్ని కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఎంపీలకు గెలవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే ఒక కళాకారుడు ఎప్పుడు పేదగానే ఉండాలనా? కళాకారుడు ఎప్పుడు 10,000 20,000 తీసుకునే పాడాలనా? ఎందుకంటే మీకు కూడా ఆ బాధలు తెలుసు, అవునవును. కళాకారుల బాధలు. అవును, నేను ఒక్కనే ఏం తీసుకోను అక్కడ. రైటర్ ఉంటాడు, రైటర్కి మంచి పేమెంట్ ఇస్తాను, మ్యూజిక్ డైరెక్టర్కి కూడా మంచి పేమెంట్ ఇస్తాను. నేను ఒక్కని డబ్బులు తీసుకున్నంటే నా చుట్టూ ఇంకో 7-8 మందికి అందరికీ డబ్బులు పంచి ఉపాధి ఉంది. అందరికీ ఉపాధి కల్పిస్తాం.